హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం రాఖీ అనమాట. రాఖీ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వెళ్తున్నాం సరత్ సిటీ మాల్కి. నా పక్కన కూర్చుని అమ్మమ్మ ఎవరా అనుకుంటున్నారా? ఆవిడ సంతోష్ వాళ్ళ పెద్దమ్మ అండ్ నాకు రిలేషన్లో అమ్మమ్మ అవుతారు. అండ్ నా పాత రిలేషన్లో, ఇప్పుడు రిలేషన్లో అయితే సంతోష్ వాళ్ళ పెద్దమ్మ అనమాట. అండ్ ఆవిడలు మా ఇంటికి వచ్చారు. తను అండ్ మా బావగారు అంటే వాళ్ళ కొడుకు వచ్చారు మా ఇంటికి. అండ్ మేము ఎవరు వచ్చినా కూడా నేను ఒక్కరోజు మాత్రం నేను గ్యారంటీగా వాళ్ళని తిప్పడానికి తీసుకెళ్తాను. మీ అందరికి కూడా తెలుసు. లైక్ మాల్కి తీసుకెళ్తాను, కొంచెం సినిమాలన్నీ ఒక సినిమా చూపిస్తాను, అలాగే ఏదో ఒకటి చేయడానికి అవుతుంది అనమాట. ఇది నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. మిగతావన్నీ సంతోష్ తీసుకెళ్తారు, బట్ ఇవన్నీ మాత్రం నేను తీసుకెళ్తూ ఉంటాను అనమాట. అండ్ అలా మేము వచ్చాము సరత్ సిటీ మాల్కి. అండ్ ఏఎంబి మాల్లో మేము చూసాము బింబిసారా సినిమా. చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా వాచ్ చేయండి. బింబిసారా మూవీ పిల్లలకి మెయిన్గా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. బాగుంటుంది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మొన్న మేము ఇంకో సినిమా చూసాం. ఆ సినిమా వచ్చేసి సీతారామం. అది కూడా చాలా చాలా బాగుంది. హరీష్ ఇక్కడ అంటుంది, మా అక్క పక్కన నన్ను కూర్చోకుండా నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వు అటుపో అంటుంది అనమాట. అయితే మొత్తానికి మేము అన్నట్టు పంపించి నేను మా చెల్లి కూర్చుని హ్యాపీగా ఈ బింబిసారా సినిమా చూసాము. స్టోరీ కొత్తదేం కాదు. మీరు కనుక నా ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటి స్టోరీస్ మనం ఇంతకుముందు కూడా చూసాం. బట్ ప్రొజెక్షన్ ఇంకొంచెం బాగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత థియేటర్లో కూర్చుని కొంచెం మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ చూసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్లోని కొంచెం డ్రింక్లు ఇవన్నీ తీసుకున్నా. ఓ బాబాయ్, ఆ డ్రింక్ ఒకటి 200 రూపాయలు, బయట 50 రూపాయలు డ్రింక్, థియేటర్లో 200. లైక్ మనసు పిండిసినట్టు అయిపోద్ది అనమాట. ఎందుకురా బాబు ఇన్ని డబ్బులు తీసుకెళ్ళిపోతారు అన్నట్టు. మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అది అయిపోయిన తర్వాత ఈరోజు రాఖీ సందర్భంగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొన్ని విషయాల్ని. సో చిన్నప్పటి నుంచి నేను మా చెల్లె కాబట్టి మా ఇంటికి లేదా మా షాప్కి ఎవరు వచ్చినా కూడా మాకు ఒకే మాట అంటుండేవాళ్ళు, మీకు 2 మైనస్లేనా, మీకు ప్లస్లు లేవా, మరొకటి ట్రై చేయాల్సింది కదా అలా అన్నట్టు మాతో అనేవాళ్ళు. ఎప్పుడు చూస్తే మమ్మల్ని ఎవరో ఏంటి మీ ఇద్దరు అక్క చెల్లెలైనా, తమ్ముడు లేడా, అన్న లేడా అలా అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తమ్ముడు లేడా, అన్న లేడా అనడంలో తప్పు అస్సలు లేదు. బట్ మీరిద్దరూ మైనస్లు, తమ్ముడు అన్న ఉంటే ప్లస్లు అనడం అన్నది ఇట్స్ సో హర్టింగ్ అనమాట. బట్ ఎప్పుడు కూడా మా మమ్మీ డాడీ వాళ్ళు అలా ఏమీ మాకు ఎప్పుడు మీరు అమ్మాయిలు ఇలా చేయకూడదు అలా ఎప్పుడు వాళ్ళు చూడలేదు. మాకు ఏ టైంలో ఒక అబ్బాయి అయితే ఏమేమి నేర్పించేవాళ్ళు అలాగే అన్నీ నేర్పించారు. ఇది నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, మా అమ్మమ్మ వచ్చారు కదా, వాళ్ళు మేమిద్దరం చేస్తున్న యూట్యూబ్ ఇవన్నీ చూసి షీ ఫెల్ సో ప్రౌడ్ అనమాట. వాళ్ళు చాలాసార్లు నాతో అన్నారు, మీ మమ్మీ ఎంత లక్కీ, 2 కూతుర్లన్నా సేమ్ కొడుకుల్లాగే మీరు అన్నీ చేస్తున్నారు, చేయగలుగుతున్నారు అనేసి. అండ్ వాళ్ళిద్దరూ వచ్చిన మా ఇంటి గెస్ట్లు ప్యూర్ వెజిటేరియన్స్. అందుకోసం మేము వచ్చాం హల్దీరామ్కి అనమాట. హల్దీరామ్లోని మీ అందరికీ తెలుసు సో యమ్మీ ఫుడ్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. నేను ఇక్కడ మీకు మెన్యూ కూడా చెప్తాను. అండ్ వెజిటేరియన్స్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ బోల్డ్ అని ఆర్డర్ చేసామన్నమాట. సో ఆవిడ చాలా చాలా ప్రౌడ్గా చెప్పారనమాట, ఎస్ మన డబ్బులు మనం ఎర్న్ చేసుకోవాలి, మనకి ఒక ఇండిపెండెన్స్ కావాలి, డబ్బుల వల్లే మనకి ఒక వాయిస్కి బలం వస్తుంది. ఇలా మాకు ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. మాకు బాగా అనిపించింది అనమాట. తను షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్లో ఇంకొక ఎక్స్పీరియన్స్, ఇది ఒక 50-60 సంవత్సరాల క్రితం వాళ్ళకి బట్టల షాప్ ఉండేది. బట్టల షాప్లో మిగిలిపోయిన క్లాత్ అన్నీ తీసుకొచ్చి గౌన్లు అన్నీ కుట్టేవారు అనమాట. చిన్న చిన్న ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టేవాళ్ళు. అండ్ దాన్ని షాప్లోని సేల్ చేసేవారనమాట. ఆ డబ్బులన్నీ ఈవిడ సేవ్ చేసుకుని ఈవిడికి ఏం కావాలో అవన్నీ కొనుక్కునేవారంట. సో నేను మా చెల్లి ఎలా అయితే మేము మా డబ్బులు సేవ్ చేసుకొని మేము మాకు కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటామో, తను ఆ మాటలన్నీ చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యి మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అలా నాకు కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. అండ్ మీ మమ్మీ వాళ్ళని కూడా తెచ్చి బాగా చూసుకోండి, తర్వాత గోల్డ్ కొనుక్కుంటుండండి, డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఇలాంటి మంచి మంచి మాటలన్నీ మాతో షేర్ చేస్తున్నారు. అండ్ ఇంట్లోని కూడా బోల్డ్ అనే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ బ్రాండ్స్ పంపించినవి ఇవి అవి ఉంటాయి కదా మనకి. మీ అందరికీ తెలుసు రివ్యూ ఇచ్చిన ప్రోడక్ట్స్ ఇవి అవి చూసి ఆవిడ చాలా హ్యాపీ అయిపోయారు. ఇలా ఒకటి దునియాలో చెయ్యొచ్చు, ఇలా అంటే చదువుకుంటే జాబ్ ఒక్కటే చేయాలి అని ఇప్పుడు వరకు అనుకుంటునే వాళ్ళం. ఇలా కూడా ఒక కొత్త రకం జాబ్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా కూడా ఒక రెస్పెక్ట్ని ఎర్న్ చేయవచ్చు అని మీరిద్దరూ ప్రూవ్ చేశారని షీ ఫెల్ సో హ్యాపీ. అండ్ మాకు కూడా చాలా చాలా హ్యాపీ చేశారనమాట. అండ్ మేము రాఖీ సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకున్నాం.
చేసుకున్నాం. అండ్ అన్వి తల్లి వచ్చి సాహిల్కి కుషాల్కి ఇద్దరికి రాఖీ కట్టింది. తర్వాత బొట్టు పెట్టి ఆయన చేసి అండ్ స్వీట్స్ అన్నీ తినేసి అండ్ హల్దీరామ్లో మేము ఆర్డర్ చేసిన మా ఫుడ్ అన్నది అరైవ్ అయిపోయింది. చాలా క్విక్ సర్వీస్ ఉంటుంది. ఇది మేము చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మేము మా నియరెస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఏమో దహీ కచోరీ తీసుకున్నాము, తర్వాత పానీపూరి తీసుకున్నాం, తర్వాత రసగుల్లా, గులాబ్ జామున్ అని తీసుకున్నాం. అండ్ నేను ప్రతి సంవత్సరం మా చెల్లికి రాఖీ కడతాను అండ్ మా చెల్లి నాకు రాఖీ కడుతుంది. అండ్ రాఖీ అంటే రాఖీ అనే కాదు, లైక్ బ్రేస్లెట్స్ లాంటివి ఏదో ఒకటి, మొత్తానికి ఒక జెస్చర్ అనమాట. మా ఇద్దరికి మేమిద్దరమే సపోర్ట్ చేసుకుంటాము, మా ఇద్దరికి మేమిద్దరమే ఒక బలంగా ఉంటాము అని ఒక చిన్న ప్రామిస్. దట్స్ ఇట్ కదా. రాఖీ అంటే ఇంకేదో కాదు కదా, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని ఒక భరోసా, అంతే కదా. సో మాకు మేము నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ అండ్ దాల్ మక్కని ఆర్డర్ చేసాం. తర్వాత మా బావగారి కోసం అదేంటి మసాలా దోశ ఆర్డర్ చేసాం. దాని తర్వాత మేము ఆర్డర్ చేసాము ఏంటిది మర్చిపోయింది, పావ్ బాజీ అనమాట. అండ్ పావ్ బాజీ వాజ్ సో యమ్మీ అండి, సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ మాకైతే చాలా నచ్చుతుంది. వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోయారు అనమాట. అండ్ బాగున్నాయి అన్నీ అనేసి. అంతేకాకుండా హల్దీరామ్ది వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో హల్దీరామ్ వెబ్సైట్ ఇవన్నీ కూడా ఇస్తాను. వాటిది ఏమైనా మీకు కావాలి అనుకుంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఫుడ్ వాజ్ సో యమీ, హెల్దీ, హైజీనిక్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు తెలుసు కదా హల్దీరామ్ గురించి నేను స్పెషల్గా వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు, అది బాగుంటుందని మనందరికీ తెలుసు. అండ్ ప్యూర్ వెజ్ కాబట్టి ఇలా పండగల రోజుల్లో ఇలాంటి టైంలో కూడా మనం హ్యాపీగా తినచ్చు అనమాట. అండ్ ఇక్కడ హల్దీరామ్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే జీరా రైస్ అండ్ దాల్ మఖని, తర్వాత వచ్చేసి పావ్ బాజీ, తర్వాత రాజ్ కచోరీ అండ్ పానీపూరి అండ్ మసాలా దోశ. ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నట్టున్నాను. ఇవి మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఒకసారి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నాను అనమాట. ఆవిడికి అన్ని కొత్త రకాలు ట్రై చేయడం అంటే చాలా ఇష్టము. సో అక్కడ మేము తెచ్చిన అన్నీ ఆవిడ ట్రై చేశారు. వి ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఫైనల్లీ నేను రసగుల్లా అండ్ గులాబ్ జామున్ టేస్ట్ చూశాను. గులాబ్ జామ్స్ వర్ యమ్ అనమాట. తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ ఎట్ హల్దీరామ్స్. అండ్ చాలా బాగా అయిపోయింది అనమాట. అండ్ తర్వాత సంతోష్ వచ్చాడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. అక్కడ నుంచి మేము వెళ్ళాం జాయ్ అలుకాస్కి. జాయ్ అలుకాస్లో నేను శ్రావణ శుక్రవారం కోసం ఒక చిన్న గోల్డ్ తీసుకున్నాను. అదేం తీసుకున్నాను ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానమాట. అండ్ నేను అక్కడ ఒక నక్లీస్ చూశాను. ఓహో ఎంత బాగుందంటే అంత బాగుంది, బట్ అంత సీన్ లేదనమాట. సో అది ఈరోజు ది వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు బాయ్.